రాజు అండ్ ఇమాన్యుయల్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. అదేంటో చూసేద్దాం. అయ్యో తందానా దేవనందనానా తరికడి జుంతరితా. ఒరే అబ్బాయి, ఒరే పెద్ద ఆయన, చిన్న ఆయన, మరి మనం ఊరు తిరిగాం, గ్రామ గ్రామానికి వెళ్ళాం, ఎన్నో ప్రోగ్రాలు చేశాం. మరి అలాంటిది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మనం పిలిచి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం ఉంది, మీరు ఒక మంచి కార్యక్రమం చేయమన్నారా అబ్బాయి. మరి ఈ రోజు మనం అందుకే ఇక్కడికి వచ్చేసాం. మరి శ్రీదేవి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? 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 మన అద్భుతమైన జడ్జి గారు, మన ఇంద్రజమ్మ గారు, అమ్మలకే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, నాయనమ్మ. మరి ఇంద్రజమ్మ గురించి ఒక 4 వాక్యాలు చెప్తావా? చెప్పలేదు అనుకోరా అబ్బాయి, ఎండింగ్ జడ్జిమెంట్ లో మన గురించి చెప్పరా అబ్బాయి. ఒరే అబ్బాయి, మరి అమ్మకి చెట్లో ఉన్న ప్రతి ఒక్కరంటే ఇష్టంరా అబ్బాయి. మరి చెట్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మంటే ఇష్టంరా అబ్బాయి. మరి అలాంటి అమ్మ చెట్లో ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళ మీద ఎలా ప్రేమ చూపించింది మొదలెడదామా? బలానంటే బల తమ్ముడా మేలు బలాన తందానా, లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. సైలెన్సు అరవకంటూ, సైలెన్సు అరవకుంటూ ఆవిడ గట్టిగా అరుస్తుంటది. మరి తదుపరి శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే అప్పట్లో ఉండేవారు అబ్బాయి ఎవరు? ఆటో ఆది అని. వాళ్ళిద్దరిని కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమంటే వాళ్ళు వచ్చిన అమ్మాయిల మీద కాన్సన్ట్రేషన్ చేసేవారు అబ్బాయి. ఇది గమనించిన మేనేజ్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరిని పొద్దున్న ఒకరి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారా అబ్బాయి. అందులో ముందుగా మనం ఆటో రాంప్రసాద్ గురించి చెప్తావా? రాంప్రసాద్ అంటే ఫైరు, రాంప్రసాద్ అంటే ఫైరు, నెత్తి మీద లేదు హెయిరు, నెత్తి మీద లేదు హెయిరు, ఎన్నడు కామెడీ చేయరు, అందుకే 2 ఎపిసోడ్లు వేయరు. మరి రాంప్రసాద్ ఇలా ఉన్నాడు కదా, మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా ఉంటాడని మీకు డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడో ఇంకో డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా ఉంటాడో తెలుసా? మొదలెడదామా? నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా, నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా. అందితేమో జుట్టు పడతాడు, అందకపోతే కాళ్ళు పడతాడు. మొత్తానికి ఒప్పిస్తాడు, మనీ కొండకి రప్పిస్తాడు. ఒరే తమ్ముడు, ఓ పెద్ద ఆయన, ఓ చిన్న ఆయన, మరి అందరి గురించి చెప్పాం. టోటల్ ఇండస్ట్రీలో ఒక పేదవాడు ఉన్నాడు రా అబ్బాయి, పైగా వాడు చిన్నవాడు. కానీ ఆ పేదవాడు ఎంత కట్టిక పేదవాడు అంటే ఉండడానికి 2 కోట్ల ఇల్లు తప్పింకేమీ లేదురా అబ్బాయి, తిరగడానికి 8 లక్షల కారు తప్పింకేమీ లేదురా అబ్బాయి, మెల్ల వేసుకోవడానికి 40 లక్షల బంగారం తప్పింకేమీ లేదురా అబ్బాయి. మరి ఆడి గురించి చెప్పేద్దామా? ఇంతకీ వాడు ఎవడనుకుంటున్నావు? మన నాటి నరేష్. అప్పుడే వాడు ముఖం చూడరా అబ్బాయి, ముఖంలో అయిపోయింది. మరి వాడి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అయ్యో తందానా దేవనందనానా తరికడి జింతరితా. బోడుప్పలున్నది ఇల్లు, బోడుప్పలున్నది ఇల్లు, ఆ ఇల్లు కోసం శ్రీదేవి బిల్లు. బలి నాన్న తాగుతాడు ఫుల్లు, తాగి రోడ్డు పక్కన తొల్లు. తందానా వాడు ఎంత పిసినారోడు అంటే ఒక రోజు వాడు నేను ఈవెంట్కి వెళ్ళావురా అబ్బాయి, నా డేటా బ్యాలెన్స్ అయిపోయింది. ఒరే నరేష్ 15 రూపాయలు రీఛార్జ్ చేయరా అన్నాను. వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడో మలేషియాలో ఉన్న వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాడు రా అబ్బాయి, చేసి 15 రూపాయలు రీఛార్జ్ చేయి తమ్ముడు అని వాడికి చెప్తున్నాడు రా అబ్బాయి. 2 కోట్ల ఇల్లు ఉన్నాడు, 15 రూపాయలకు బాధపడ్డా. 2 కోట్ల ఇల్లు ఉన్నవాడు 15 రూపాయలకు బాధపడ్డా అంటున్నావు. అలా పోగేసి ఇల్లు కట్టాడు రా అబ్బాయి. మరి మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీలో అందమైన తార, అందాల గుమ్మ, అందాల జాబిలమ్మ, తన అందాన్ని చూస్తేనే రేటింగ్ అనుకునే ఒక అమ్మాయి ఉందిరా అబ్బాయి. ఆ అమ్మాయి గురించి చెప్తావా? మన అందాల తార రష్మి. రష్మి గురించి మొదలెట్టేద్దామా? అయ్యో తందానా
అందాల పరిణి బలి ఇంకా అవ్వలేదు గృహిణి బలి తెలుగు రాదు అని చేస్తున్నారు పని తందానా, తందానా, దేవనందనానా, తరిగరి ముందరితా. ఏయ్, బలాలంటే బల తమ్ముడా, మేలు బలాలే తందానా, తందానే తందానే తందానా, దేవ బలాలే తందానా. ఏయ్, బలాలంటే బల తమ్ముడా, మేలు బలాలే తందానా, బలాలంటే తందానే తందానా, దేవ బలాలే తందానా, తరిగరి జుందరితా. ఓ పెద్దాయన, చిన్నాయన, ఒరే తమ్ముడు, మరి మనం వచ్చిన కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ వచ్చే వినాయక చవితికి మళ్ళీ మనల్ని పిలిస్తే క్షణంగా 1,00,000 రూపాయలు తీసుకుని వాళ్ళ గురించి చెప్తావు అబ్బాయి. ఇంకా సెలవు తీసుకుందావా? సెలవు. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? రాజు, ఇమ్ము, మీరిద్దరూ కూడా ఎంత వర్సటైల్ పర్ఫార్మర్స్, ఎంత సత్తా ఉన్న వ్యక్తులు అనేది మాకందరికి బాగా తెలుసు. మీరిద్దరూ ఏం చేసినా, అది ఎవరి మీద పని చేసినా, ఏం చేసినా దాన్ని చాలా చాలా కామెడీగా, స్పోర్టివ్ గా, పాజిటివ్ గానే తీసుకుంటారు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ బుర్రకథ సెగ్మెంట్ సో మళ్ళీ గుర్తు తెచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఇద్దరిని చూసి చాలా గర్వపడుతున్నాను. ఎర్రగా తీశారు సెగ్మెంట్, అయితే చాలా చాలా పాజిటివ్ వేలోనే తీసుకెళ్లారు కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇకపోతే మన పెద్ద ఆయన శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ శ్రీదేవి డ్రామాలో కలవడం చాలా సంతోషం అండి. ఆ రోజు ఒక సెగ్మెంట్ లో మీరు ఆది గారితో కనబడ్డారు, మళ్ళీ ఇప్పుడు కనబడ్డారు, నాకు చాలా సంతోషం. మళ్ళీ మీరు మీ క్రూ రావాలి. శివ గారు, శ్రీను గారు, పెంటోజీ గారు అందరూ కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సెగ్మెంట్ ని హైలైట్ చేశారు. థ్యాంక్ యూ. Once again, thank you so much to the entire team. Thank you guys. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన, పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్, మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆగమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే.
లోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.